హాయ్ గాయ్స్, వెల్కమ్ టు దివ్య ఎలాది బ్లాగ్స్. నేను మీ దివ్య ఎలాది. ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో చూస్తుంది తెలంగాణ స్టేట్లోని యాదాద్రి భువనగిరి డిస్టిక్లో ఉన్న కొలనుపాక అనే స్పెషల్ హోలీ విలేజ్. ఈ విలేజ్కి ఒక స్పెషాలిటీ ఉంది. ఒకే విలేజ్లో జైన్ టెంపుల్ మరియు సహస్రలింగాల శివాలయాలు ఉంటాయి. ముందుగా మనం శ్రీ సోమేశ్వర స్వామి దేవస్థానానికి వచ్చాము. ఇది 11 to 12 సెంచరీలో చాళుక్యుల కాలానికి చెందిన పురాతన శివాలయం. ఈ టెంపుల్లో మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే 1000 శివలింగాలు. అందువల్ల దీనిని 1000 లింగాల టెంపుల్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ శివుడు లింగ స్వరూపంలో దర్శనమిస్తూ భక్తులకు శాంతి శక్తిని ప్రసాదిస్తాడు. ఈ శివాలయం ప్రాంగణంలోని చండికాంబాదేవి ఆలయం, శ్రీ వినాయక స్వామి ఆలయం, శ్రీ హనుమాన్ స్వామి ఆలయాలు ఉన్నాయి. నవరాత్రులు, మహాశివరాత్రి టైంలో ఇక్కడ భక్తుల రష్ చాలా ఉంటుంది. ఈ టెంపుల్ ఎంట్రన్స్ చూడగానే ఒక డివైన్ పీస్ మన మనసుకి కలుగుతుంది. శివభక్తులకే కాకుండా హిస్టరీ లవర్స్కి ఇది ఒక మస్ట్ విజిట్ స్పిరిచువల్ డెస్టినేషన్. టెంపుల్ ఇన్సైడ్ ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకోవడం అలో లేదు. ఎక్కడి వరకు అలో ఉందో అక్కడి వరకు నేనైతే వీడియోస్ అయితే తీశాను. ఇది చాలా ఓల్డ్ టెంపుల్. హైదరాబాద్కి వెళ్తే తప్పకుండా ఈ ప్లేస్ని విజిట్ చేయండి. ఇదే కాకుండా కొలనుపాకలో 2000 years హిస్టరీ ఉన్న జైన్ టెంపుల్ని మనం నెక్స్ట్ విజిట్ చేస్తున్నాం. టెంపుల్ ఎంట్రన్స్లో మనకి ఈ టాంగా కనిపిస్తుంది. టాంగా మాత్రం చాలా బాగుంది. సో నాకు డిఫరెంట్గా అనిపించి వీడియో తీశాను. ఇప్పుడు మనం చూస్తుంది జైన్ టెంపుల్ యొక్క మెయిన్ ఎంట్రన్స్. ఈ టెంపుల్లో శ్రీ ఆదినాథ భగవాన్, శ్రీ నేమినాథ భగవాన్, శ్రీ మహావీర స్వామి విగ్రహాలు ప్రతిష్ఠించబడ్డాయి. వైట్ మార్బుల్స్తో నిర్మించిన ఈ టెంపుల్ని చూస్తే మనసుకి ప్రశాంతత కనిపిస్తుంది. ఇన్సైడ్ టెంపుల్ మనకి ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ అలో లేదు. ఎక్కడి వరకు అలో ఉందో అక్కడి వరకు నేను వీడియో తీశాను. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.